హైదరాబాద్ లో మరోసారి హై టెన్షన్ నెలకొంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ర్యాలీతో పాత బస్తీలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా క్యాండిల్ ర్యాలీ చేపట్టారు ఎంపీ అసద్. వేలాది మంది ముస్లింలు ఈ ర్యాలీలో పాల్గొనున్నారు. ఇటీవలే దారుసలాంలో భారీ సభ నిర్వహించారు ఓవైసీ. పహల్గాం ఉగ్రదాడి, భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఓవైసీ ర్యాలీ పాత బస్తీలో టెన్షన్ రేపుతోంది. అసద్ ర్యాలీకి భారీగా భద్రత చేపట్టారు పోలీసులు. హైదరాబాద్ లో మరోసారి హై టెన్షన్ నెలకొంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ర్యాలీతో పాత బస్తీలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇక కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా క్యాండిల్ ర్యాలీ చేపట్టారు ఎంపీ అసద్. వేలాది మంది ముస్లింలు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. ఇటీవలే దారుసలాంలో భారీ సభ నిర్వహించారు ఓవైసీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈరోజు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున ఎంఐఎం పార్టీ తరఫున హైదరాబాద్ లో ప్రొటెస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు దేశ ప్రజలందరూ, ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ముస్లింస్ అందరూ కూడా ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుకు సంబంధించి గత వారంలో దారుసలాంలో జరిగినటువంటి సభలో ఇక నుంచి కంటిన్యూగా దేశవ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వం కొంత సవరణలు చేసి ఈ బిల్ ని అమల్లోకి తీసుకొచ్చి వక్ఫ్ బోర్డు భూముల విషయంలో కేంద్రం సర్కారు తీసుకున్నటువంటి వాటిని వ్యతిరేకిస్తూ గతంలో నిర్వహించినటువంటి సభ నుంచి ఇక నుంచి దేశవ్యాప్తంగా ఈ ఆందోళనలు కొనసాగుతాయంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ, ఆ తర్వాత ముస్లిం బోర్డు తరఫున కూడా ఆ మెంబర్స్ అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. రెండోసారి హైదరాబాద్ లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తర్వాత ఎంఐఎం కలిసి ఈ రోజు శాస్త్రీపురంలో ఉన్నటువంటి ఓవైసీ ఇంటి దగ్గర రాత్రి 9 నుంచి 9:05, 9:10 వరకు సుమారు 5-10 నిమిషాల పాటు మొబైల్స్ ఆన్ చేసి ఇంట్లో ఉన్నటువంటి కరెంట్ అంతా కూడా ఆఫ్ చేసి మనం సంఘీభావం తెలియజేయాలి. ఈ వక్ఫ్ బోర్డు విషయంలో మనం ఏమాత్రం ఈ రకంగా ప్రొటెస్ట్ చేయకపోయినా, ఉద్యమం చేయకపోయినా మనం తీవ్రంగా నష్టపోయేట భవిష్యత్తులో వక్ఫ్ భూములు కూడా దేశవ్యాప్తంగా లేకుండా పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఐక్యంగా కదిలి రావాలి. అందరూ యూనిటీగా ముందుకు వచ్చి ఈ ప్రొటెస్ట్ లో పాల్గొని ఈ రోజు సెల్ ఫోన్స్ ద్వారా ఆ లైట్స్ ఆన్ చేసి సంఘీభావం తెలపాలి అంటూ ఇప్పటికీ ఒక ప్రకటన. ఇప్పటికే హైదరాబాద్ ముస్లింస్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింస్ అందరూ కూడా ఈ ప్రొటెస్ట్ లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ఇంట్లో కరెంట్ అంతా కూడా ఆఫ్ చేసి చేతిలో ఉన్నటువంటి మొబైల్ లైట్స్ ని ఆన్ చేసి సంఘీభావం తెలియజేయాలి. ఇది కేంద్ర సర్కార్కి ఆ మెసేజ్ వెళ్ళాలి అంటూ మాత్రం ఈ ఆలోచనతో అసదుద్దీన్ ఓవైసీ ముస్లిం లా బోర్డు ఈ నిర్ణయం తీసుకుని ఈ రోజు ప్రొటెస్ట్ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే రవితేజ, పెహల్గాం ఘటన తర్వాత దేశవ్యాప్తంగా కూడా కొంత హై అలర్ట్ కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ కదా. ఈ టైంలో కొంత సెన్సిటివ్ ఏరియా లాంటి ఓల్డ్ సిటీలో ఇప్పుడు ఇతను ఓవైసీ ర్యాలీ చేపడుతూ ఉండడం కొంత ఉద్రిక్తతలు దారితీసే సిచ్యువేషన్ ఉండొచ్చు కదా. ఏంటి సెక్యూరిటీ ఏ రకంగా ఉంది? ఇప్పటి వరకు అసదుద్దీన్ కార్యాలయం నుంచి కానీ, ఎంఐఎం పార్టీ కార్యాలయం నుంచి కానీ మేము ర్యాలీ చేపట్టబోతా ఉన్నాము. అది నడక ద్వారా గానీ, బైక్ ర్యాలీ గానీ అనేది ఇప్పటి వరకు పోలీసులకు అయితే ఎలాంటి అప్లికేషన్ రిక్వెస్ట్ అయితే రాలేదు. పోలీసులు గ్రహిస్తున్నటువంటి విధంగా అక్కడ కేవలం అసదుద్దీన్ శాస్త్రీపురంలో ఉన్నటువంటి తన ఇంటికి బయటికి వచ్చి అక్కడ ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు తరఫున, ముస్లిం లా బోర్డు తరఫున కొంతమంది మెంబర్స్ అక్కడికి వచ్చి అసద్ కి సపోర్ట్ చేస్తూ ఎంఐఎం పార్టీ మద్దతు తీసుకొని ఆ ఇంటి ఆవరణలోనే వీళ్ళు ఈ ప్రొటెస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఎక్కడ కూడా ర్యాలీగా గానీ, బైక్ ర్యాలీ గానీ, వాహనాలతో సిటీలో సంచరించడం గానీ అట్లాంటి ర్యాలీస్ కాకుండా చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకొని ఇంట్లో లైట్ ఆఫ్ చేసి సంఘీభావంగా జరిగినటువంటి ఈ అమెండ్మెంట్ బిల్లుని వెనక్కి తీసుకునేంత వరకు కూడా ప్రతి వారంలో ఒకసారి ఈ రకమైనటువంటి వినూత్న నిరసనలు, ప్రొటెస్ట్ పేరుతో ఎంఐఎం పార్టీ, ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు ఈ రకంగా సంయుక్తంగా వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ ర్యాలీ ఒకవేళ ఏదైనా సిటీలో టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసినా, సడన్ గా ఈ పహల్గాం జరిగినటువంటి దాడికి సంబంధించి ఇంకేదైనా వ్యతిరేకంగా గానీ, సపోర్టెడ్ గా గానీ, చాలా సెన్సిటివ్ ప్రాంతం, జరిగినది కూడా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి అవకాశాన్ని కల్పించకుండా శాస్త్రీపురం ఆ రోడ్స్ వైపు కూడా
కేవలం శాంతియుతంగా అసదుద్దీన్ ఇచ్చినటువంటి పిలుపు ప్రకారంగానే అక్కడ ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే విధంగా మాత్రం పోలీసులు నిత్యం మానిటర్ చేస్తా ఉన్నారు. పహల్గామ్ లో జరిగినటువంటి దాడి విషయానికి సంబంధించి ఇప్పటికే అసదుద్దీన్ సపోర్ట్ కూడా ప్రకటించారు. ఇది ముస్లిం సమాజం అంతా కూడా దీన్ని వ్యతిరేకించాలి. అమాయకమైనటువంటి ప్రజల మీద లష్కరే తోయిబా చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ తీసేటువంటి ర్యాలీలో ఈ ర్యాలీ ముసుగులో ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ లేదా టెర్రర్ యాక్టివిటీస్ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ర్యాలీ అనగానే ప్రొటెస్ట్ కోసం తీసేటువంటి ర్యాలీ కాదు, ఒకే చోట అది కూడా ఇంటి నుంచి బయటకు వచ్చి కొద్దిసేపు పాటు ఈ లైట్ ఆఫ్స్ చేసి భావం తెలియజేయడం కోసం పెట్టినటువంటి ప్రోగ్రాం పేరు ర్యాలీ కాబట్టి ర్యాలీగా బయలుదేరకపోయినా ముస్లింస్ అంతా కూడా అక్కడ కలిసి సంఘీభావం తెలియజేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. 9-9:30 ప్రాంతంలో అసదుద్దీన్ ఓవైసీ శాస్త్రిపురంలో ఉన్నటువంటి ఇంటికి బయటకు వచ్చి చేతిలో మొబైల్ పట్టుకొని లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసి సంఘీభావ కార్యక్రమం తెలిపేటువంటి అవకాశం ఉంది. అది కాక ముస్లిం గానీ ఇండివిజువల్ గా ఉన్నటువంటి ఈ ముస్లింస్ అంతా గానీ వాహనాలతో రోడ్డుపైకి వచ్చి ఏదైనా హంగమా క్రియేట్ చేస్తే మాత్రం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే డెఫినెట్ గా వారందరిపైన కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ.